మిత్రులందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. మీ అందరికి నేను రుణపడి ఉన్నాను. అసలు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీరు అందరూ కూడా నన్ను మీ ఛానల్స్ కి పిలిచి ఇంటర్వ్యూలు చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడికి పంపించారు. సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్ గా మీరు గమనించాలి. ఆ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెనుకోట్లు పోటీ చేయడం అలాంటివన్నీ కాదు. ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్ లో ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని తెరదీశారు. అంటే జనరల్ గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ని నేను ఆల్రెడీ గత ఒక రోజు ముందు నుంచి నేను ప్రిపేర్ చేశాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను పిల్లాన్ని చూద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం మేర దమ్ గుట్రా ఇదర్, నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెన్ మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు, కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ 2-3 రోజులుగా రోజు పొద్దున లేవగానే చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే. సో నేను 2-3 సార్లు రిక్వెస్ట్ కూడా చేశాను. అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల, ఇంకొకటి ఏంటంటే ఇంకా బిడ్డను చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరినీ అడిగి వాళ్ళు ప్రేమతో బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్ను ప్రేమతోనే పంపించారు. అండ్ మేబీ హూ నోస్ మళ్ళీ రాసి పెట్టుంటే ఇంకోసారి వెళ్దాం అంతే. తెలియదండి. ఫ్యాన్స్ అందరికీ కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. సో నన్ను అర్థం చేసుకున్నారు. అట్లీస్ట్ శేఖర్ భాష ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, వాడు ఇలాంటి జోకులు వేస్తాడు, వాడి టైమింగ్ ఇలా ఉంటుంది, వాడి స్పాంటినిటీ ఇలా ఉంటుంది అని మీకు గ్రహించినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను. బిగ్ బాస్ కాకపోతే మనకి బోల్డెన్ ప్లాట్ఫామ్స్ విన్నర్ ఎవరు అవుతారని కాదు, ఎవరు అవ్వాలని కోరుకున్నానంటే నాకు సీత గాని విష్ణుప్రియ గాని అయితే బాగుంటుంది. మన తెలుగు అమ్మాయిలు, ఇప్పటిదాకా అమ్మాయిలు కాలేదు, ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది. అండ్ తెలుగు అమ్మాయిలు కదా అని ఒక అనిపించింది. తెలుగు బిగ్ బాస్ మొత్తంలో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తే బయట వాళ్ళే కనిపిస్తుంది. మీకేమనిపించింది? అనిపించింది, అది కూడా అనిపించింది, కొంత అనిపించింది. బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కానీ పరిగణించాలి. సో ఎలిమినేట్ అవడం కూడా ఫస్ట్ పేపర్ నెక్స్ట్ మీరు ఇద్దరు తెలుగు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. లేదు లేదు లేదు, అస్సలు ఫీల్ అవ్వడానికి ఏమి లేదు. నేను మీ వాడినే. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కూడా ఇదే రేంజ్ లో నాకు ఆదరణ రోజు ఏదో ఛానల్లో కనబడుతుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. కాకపోతే అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండే. చాలా సీరియస్ గా లా పాయింట్లు మాట్లాడుతూ ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేసి మీలో ఒకటిగా ఉండే. నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా కారణం అదే. నేను ఏం చేయగలను అంటే ఇలా గొడవలు పడడం ఇవన్నీ కూడా ఆల్రెడీ బయట చేశాను కదా, మళ్ళీ అక్కడ అదే ఇదెందుకు, మంచి కామెడీ టైం మరి 2 weeks బయటికి రావడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సార్. చెప్పాడు అదే. సో అదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దగ్గర నుంచి చూసారు కదా, తన గురించి చెప్పండి. అంటే మీకు అనిపించిందే నాకు అనిపిస్తుంది అమ్మా. సోనియా కొంచెం టాప్ స్కేల్లో ఉంది, యష్మి కొంచెం నెక్స్ట్ ర్యాంక్ లో వస్తుంది. అంటే యష్మి నేను పక్క నుండి చూస్తుంటా కదా, మాట్లాడుతుంటాము స్ట్రాటజీస్ గురించి, ఎందుకు అలా చేస్తున్నాం అంటే లేదు లేదు మన టీం ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వచ్చుంటారేమో. అది అయితే ముందరకు వాళ్ళకి స్ట్రాటజీస్ అని ప్రిపేర్ చేసుకుని వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు, కానీ నామినేషన్కి వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా. సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని కంటెస్టెంట్లే డిసైడ్ చేసి ఇచ్చారు. బట్ ప్రతిసారి అలా ఉండదు. మేబీ బిగ్ బాస్ కూడా నాకు నన్ను ఒక పరీక్ష పెట్టాడేమో అనిపిస్తుంది. ఈ సెకండ్ లో ఎలిమినేషన్ కనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా, లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా, హౌస్ మేట్స్ దగ్గర
అందరి దగ్గర చెప్పాడు కదా, మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్, మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది. నేను చాలా మందికి ముందుగా చెప్పి ఒకవేళ ఎలిమినేషన్ లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి, నేను వెళ్ళి బిడ్డను చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు, వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను. నేను అడిగాను జనాలందరినీ కూడా, స్టేజ్ పైన నాగార్జున గారు మీకు బాబు పుట్టారని చెప్పారు కదా, అప్పుడు మీ లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? అండ్ ఇలా లైవ్ గా చూసినప్పుడు ఎలా? ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త. నా ఫీలింగ్ ఒకటే చెప్తా, ఎవరికైనా డాక్టర్ నర్సు వచ్చి బాబు బయట పుట్టే నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆనర్. సో గుర్తుపెట్టుకుంటా, చెప్పలేమ్మా, నాకు అని చెప్పా కదా, సీత అండ్ విష్ణు అయితే బాగుంటుంది. సార్ బిగ్ బాస్ కి వెళ్ళాక మీరేం నేర్చుకున్నారు సార్? సింపతి గేముల వల్ల, లేకపోతే ఊరికే ఎమోషన్స్ చేయడం వల్ల, లవ్ ట్రాకులు నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్లోకి రాకుండా తప్పించుకోవచ్చు, కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు. అల్టిమేట్ గా మిమ్మల్ని కాపాడాల్సింది జనాలు. సోనియా, నబీల్. అన్నారు కానీ తర్వాత 2-3 రోజులు బాగా మణికంఠకు 3 స్వింగులు ఉంటే నిఖిల్కి 7 స్వింగులు ఉన్నాయి. 10 స్వింగులు